హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ పేరు కింగ్డమ్. ఈ మూవీ తీసింది గౌతమ్ తిన్ననూరి. ఈయన జెర్సీ మూవీ డైరెక్టర్. మూవీ ఎలా ఉంది అంటే బానే ఉంది. ఫస్ట్ హాఫ్ లాజికల్ గా ఉంది, హైప్ సీన్స్ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో లాజిక్ ఉంది, హైప్ మిస్ అయింది. మళ్ళీ లాస్ట్ లో హైప్ ఇస్తాడు కానీ ఇప్పుడు ఎందుకు అనిపించింది. విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, బాగా చేశాడు యాక్టింగ్ కూడా. సత్యదేవ్ కూడా మంచి రోల్ అయితే పడింది. విలన్ క్యారెక్టర్ కూడా బాగా చేశారు, ఆయన ఎవరో మరి. స్టోరీ అయితే నాకు కొంచెం బేస్ లైన్ ఛత్రపతి లాగా, ఇంకొంచెం కేజీఎఫ్ లాగా, లైట్ గా పుష్ప లాగా అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా బానే పోయింది సెకండ్ హాఫ్ మధ్యలో వరకు. ఆ తర్వాత డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎమోషన్ అవసరమే, హీరోకి రీజన్ ఉండాలి విలన్స్ చంపడానికి, కాదనట్లే. కానీ కొంచెం తగ్గించి హైప్ పెట్టింటే సూపర్ ఉంటుండే. మన మూవీస్ లో మెయిన్ క్యారెక్టర్స్ చస్తే నచ్చదు ఆడియన్స్ కి, నాకైతే అస్సలు నచ్చదు. హీరో లైఫ్ లాంగ్ పెట్టుకున్న గోల్ ని అచీవ్ చేయలేకపోతాడు, అక్కడ పోయింది నాకైతే. ఇంకా బీజిఎంస్ బానే ఉన్నాయి, హీరోయిన్ తో సాంగ్ లేపేశారు. సినిమాలో వాళ్ళు పెట్టిన బడ్జెట్ మొత్తం బాగా కనపడింది, చాలా గ్రాండ్ గా ఉన్నాయి సీన్స్ అయితే, ఫైట్స్ అయితే ఏమి. ఇంకా ఫైనల్ గా మూవీ అయితే చూడొచ్చు. సెకండ్ పార్ట్ కూడా ఉండొచ్చని హింట్ ఇచ్చారు లాస్ట్ లో. కేజీఎఫ్ లాగా నరేషన్ ఇస్తారు కొన్ని పాయింట్స్ సెకండ్ పార్ట్ వి. లాస్ట్ లో ఒక విలన్ కూడా వస్తాడు, ఎవరు అని చూపించలేదు. మూవీ అయితే వన్ టైం వాచబుల్, థియేటర్ లో చూస్తే బాగుంటది. థియేటర్ కి తగ్గట్టుగా ఉంది సినిమాటోగ్రఫీ అంతా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది మరి కింగ్డమ్ మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని గడగడగడ గుడుంబ శంకర్